నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె, సంఘీభావం తెలిపిన రాజకీయ పార్టీలు. మహోన్నత వ్యక్తిత్వంతో సుదీర్ఘకాలం పాటు రాజకీయాలలో కొనసాగిన వ్యక్తి కీర్తిశేషులు ఎడ్లపాటి వెంకట్రావు అంటూ కొనియాడిన వక్తలు. ఈ నెల 27వ తేదీ తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించనున్నారు. బోస్ రోడ్లోని నూకల రామకోటేశ్వర కళ్యాణ మండపం నందు జరిగే ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరవనున్నారు. కార్యక్రమంలో భాగంగా దైవజనులకు నూతన వస్త్రములు బహుకరిస్తున్నట్లు వైసీపీ నేతలు తెలిపారు. శనివారం వైసీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వేడుకలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ప్రతి సంవత్సరం 10 సంవత్సరాల నుంచి మన శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు ఈ డిసెంబర్ నెల వచ్చిందంటే సెమీ క్రిస్మస్ పార్టీ కార్యకర్తలకి, పార్టీ వాళ్ళకి అందరికీ చేయటం మనకు ఆనవాయితీ. అదే సందర్భంగా ఈ సంవత్సరం కూడా చేద్దామని చెప్పి 21వ తారీఖుని చేద్దామని పెద్దలందరూ నిర్ణయించారు. కనుక ఈరోజు ఇన్విటేషన్ కార్డు రిలీజ్ చేస్తున్నాం. కార్యకర్తలు, పార్టీ అభిమానులు, పాస్టర్స్, వివిధ రకాల మన అభిమానులు అదే రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు కూడా ఉంది కాబట్టి ఘనంగా జరుపుకోవాలని ఆశిస్తూ యేసుక్రీస్తు వారి జన్మదిన వేడుకలను గతంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో గతంలో అన్నాబత్తుని సమాధి దగ్గర ఉన్నటువంటి ఖాళీ స్థలంలో చేసేవాళ్ళం. నూకల రామకోటేశ్వరరావు గారు ఆ కళ్యాణ మండపం నందు దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తేదీ 21/12/23 10:30 గంటలకు స్టార్ట్ అవుతుంది. దీనిలో భాగంగా సేవకులకి నూతన వస్త్రాలు ఇవ్వడానికి ఎస్సీ కమిటీ నిర్ణయించింది. అలాగే యావత్ 2 మండలాలకు సంబంధించి కొల్లిపర, తెనాలి నియోజకవర్గ ప్రజలు అలాగే పాస్టర్స్ని ఇన్వైట్ చేస్తూ మరొకసారి నూకల రామకోటేశ్వరరావు గారి కళ్యాణ మండపం పాత రాజ్యం ట్యాక్స్ నందు 21/12 10:30 గంటలకి హాజరయ్యి అంగన్వాడీ టీచర్లు ఆయాల దీక్షకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుందని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీ ఎదురు వినాయక విగ్రహం ఎదురుగా అంగన్వాడీలు ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి చందు సాంబశివుడు కూర్చొని సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం వెంటనే టీచర్లకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్యశేషరావు, పెనుగొండ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. వారికి సంపూర్ణ మద్దతు తెలియజేయడానికి మా భారత జాతీయ కాంగ్రెస్ తరఫున నేను, మా టౌన్ పట్టణ అధ్యక్షులు వారు, మిగతా శివకుమార్ గారు, మిగతా వాళ్ళందరం వచ్చాం. అసలు ముందు ఈ తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తాం, లేకపోతే అన్ని ఇస్తాం, ఇన్ని ఇస్తాం అనేటువంటి పెట్టినవి ఇప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టి అన్నీ సపోర్ట్ చేయాలి. ఇందాక మా మిత్రులు ఒకరు చెప్పినట్టుగా అంగన్వాడీ టీచర్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు వచ్చింది ఇది? ఇంతకుముందు డ్రాప్ అవుట్స్ అంటాము. మన దేశంలో, మన రాష్ట్రంలో కానీ అక్షరాస్యత తక్కువగా ఉండేది. అందరు పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు కాదు, ఎవరి దారి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళని ఆ స్కూల్కి వెళ్ళబోయే ముందు ప్రిపేర్ చేస్తానికి, తర్వాత వారికి న్యూట్రిషన్ అంటే న్యూట్రిషన్ పోషకాహారం ఇస్తానికి వాళ్ళకి కొంతమంది చాలామంది ఇంతకుముందు క్వాషియార్కర్ అనేవాళ్ళం. అంటే మీకు వైద్యం తెలియదు కానీ వాళ్ళు క్వాషియార్కర్ అని చెప్పేది అంటే వాళ్ళు ఆ తిండి లేక చాలా బక్కచక్క అయిపోయి చనిపోయేవాళ్ళు. ఆ పిల్లలకందరికి కూడా పోషకాహారం ఇష్టం కోసం ఈ అంగన్వాడీ టీచర్లు పెడతాం జరిగింది. కోర్టు ఉత్తర్వుల మేరకు ఐతానగర్లోని బెరాకా ప్రార్థనా మందిరం నందు కార్యకలాపాలన్నీ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతాయని ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. గతంలో సొసైటీ కింద చర్చి ఉండేదని, అది రద్దయి 2004 సంవత్సరం నుండి చర్చి ట్రస్ట్ పరిధిలోనే ఉందని, 2015లో కొంతమంది సొసైటీ ఉందని నకిలీ బాండ్ని సృష్టించి కోర్టులో పిటిషన్ వేయడం జరిగిందని, కోర్టు కూడా సొసైటీ లేదని తీర్పు వెల్లడించిందని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఇకపై బెరాకా ప్రార్థనా మందిరం నందు అన్ని కార్యకలాపాలు ట్రస్టు ఆధీనంలోనే జరుగుతాయని, ఎవరైనా కోర్టు ఉత్తర్వులను అతిక్రమించినట్లయితే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. 2004 సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి నాయకులు సొసైటీ కాకుండా ట్రస్ట్గా దాన్ని ఫామ్ చేయడం జరిగింది.
ఆ క్రమంలో 2004 నుంచి కూడా ఇది ట్రస్ట్ కిందే పనిచేయటం జరుగుతూ ఉంది. 2015లో సొసైటీలో కొంతమంది సొసైటీ ఉందని కొంతమంది ఫేక్ బాడీ ఒకటి సృష్టించుకొని తెనాలిలో కూడా కోర్టులో వేయటం జరిగింది. అయితే తెనాలి జిల్లా కోర్టు మరి హైకోర్టు కూడా సొసైటీ లేదు, సొసైటీ డిజాల్వ్ అయింది, ట్రస్ట్ మాత్రమే ఉంది అని మరి గౌరవ కోర్టు వారు తెలియపరచడం జరిగింది. అయితే ఎవరికీ తెలియకుండా ఒక 7 సభ్యులు కలిసి 22వ సంవత్సరంలో 19వ సంవత్సరంలో ఈ బెరాకా చర్చి పేరు మీద ఒక ఫేక్ మరి సొసైటీని క్రియేట్ చేసి మరి 22వ సంవత్సరంలో వాళ్ళు కోర్టులో వేయటం జరిగింది, మమ్మల్ని ప్రార్థనలకు రానివ్వటం లేదు అని. అయితే సింగిల్ జడ్జి గారు మరి కండక్ట్ ద ప్రేయర్స్ అని ఇవ్వటం జరిగింది. ఆ టైంలో మరి సిఐ గారు పిలిచి కండక్ట్ ద ప్రేయర్స్ అని ఇచ్చారు కాబట్టి వాళ్ళని ప్రేయర్స్ కండక్ట్ చేయనియండి అంటే మేము దానికి అంగీకరి. మాజీ రాజ్యసభ సభ్యులు దివంగత నేత ఎడ్లపాటి వెంకటరావు 105వ జయంతి వేడుకలను శనివారం నిర్వహించారు. బుర్రెపాలెం రోడ్లోని ఆయన నివాసంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, పట్టణ ప్రముఖులు విచ్చేసి ఎడ్లపాటి వెంకటరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి మహోన్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కీర్తిశేషులు ఎడ్లపాటి వెంకటరావు అని వారు కొనియాడారు. ఆయన మరణం టీడీపీ పార్టీకి తీరని లోటని ఆయన అన్నారు. కార్యక్రమంలో విఎస్కే ప్రసాద్, వంగసామిరెడ్డి, హరికృష్ణ, ఎడ్లపాటి రఘునాథ్ బాబు, మైనేని మురళి, రాహుల్, మాదల కోటేశ్వరరావు, రమాదేవి, ఈదర వెంకట పూర్ణచంద్, ఎడ్లపాటి వెంకటరావు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే సీనియర్లలో ఎవరైతే రాజకీయ వయోవృద్ధులు, కురువృద్ధులు ఎక్కడా కూడా ఒక మరకంటున్నటువంటి రాజకీయ నేపథ్యం కలిగిన వ్యక్తుల్లో శ్రీ ఎడ్లపాటి వెంకటరావు గారు ఒకరని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. రాజకీయంగా ఓనమాలు దిద్దుకుంది కూడా ఎన్టీ రామారావు గారు ఎప్పుడైతే పార్టీ పెట్టారో ఆ సందర్భంగా 83లో రాజకీయాల్లో ప్రవేశించడం జరిగింది. దరిమిల వెంకటరావు గారితో ఆ కుటుంబంతో మా కుటుంబానికి ఉన్న సన్నిహిత సంబంధాలతో ఆయన దగ్గర చేరి నేను ఒక మంచి నడవడిక, రాజకీయ నాయకుడైతే ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా అభివృద్ధి బాటలో నడిపించాలి, తను నమ్ముకున్నటువంటి ప్రజలు కానివ్వండి, కార్యకర్తలను కానివ్వండి, ఎక్కడా కూడా నిరాశ నిస్పృహపరచకుండా ముందుకు నడిపించే దాంట్లో తానవ్వక ఎదుటివాడిని నొప్పించక అనే రీతిలో ప్రయాణం సాగించింది నా జీవితంలో. ఎడ్లపాటి వెంకటరావు గారి 105వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయనకి నివాళులు అర్పించడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, ఒక రకంగా బాధగా ఉంది. ఆయన సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి కీర్తిశేషులు ఎడ్లపాటి వెంకటరావు గారు. రాజకీయాల్లో మరి దాదాపుగా 60 సంవత్సరాల రాజకీయాల్లో ఆయన అందరితో కూడా మంచిగా మరి మెలిగి ఎవరిని కూడా శత్రుత్వం అనేది లేకుండా ఆయన్ని స్మరించుకుంటూ ఆయనకి 105వ జయంతి సందర్భంగా ఆయనకి మరి ఘనమైన నివాళులు అర్పిస్తూ పట్టణ గంగానమ్మపేటలోని వైసీపీ కార్యాలయంలో వికలాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు. పట్టణానికి చెందిన యంగ్ జనరేషన్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ షేక్ సాదిక్ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలలో భాగంగా 4 వికలాంగులకు 40,000 విలువ చేసే ట్రై సైకిల్స్ ను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా వీటిని లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా యంగ్ జనరేషన్ టీం సభ్యులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
స్థానిక అన్నాబత్తుని శివకుమార్ గారి ఆఫీస్ తెనాలిలో ఎవరైతే వికలాంగులు ఉన్నారో అటువంటి వాళ్ళని నలుగురిని గుర్తించి ఎవరికైతే ట్రైసైకిల్స్ నీడ్ ఉన్నాయో వాళ్ళకి ట్రైసైకిల్స్ అందించడం జరిగింది. అలానే ఇలా ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మరి ఇలానే ఎవరికైనా ఏ అవసరం కావాలన్నా సరే మా యంగ్ జనరేషన్ టీం ఖచ్చితంగా తోడుంటుందని చెప్తున్నాను. అలానే దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తాను. సాదిక్ అనే యువత మాకు బండి దానం చేశారండి, వాళ్ళ కృతజ్ఞతలు. అమ్మ తర్వాత అమ్మ లాంటి అంగన్వాడీ టీచర్స్ని రోడ్డును పడవేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైసీపీ ప్రభుత్వమేనని టీడీపీ అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు జానీ బేగం పేర్కొన్నారు. డిమాండ్ల పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు, టీచర్స్ మరియు ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె 5వ రోజు కొనసాగింది. ఈ నేపథ్యంలో ఆమె పట్టణంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో పాల్గొని అంగన్వాడీలకు సంఘీభావం తెలిపారు. అంగన్వాడీల న్యాయబద్ధమైన హక్కులను కూడా వాళ్లకు అందకుండా చేయడమే కాకుండా రాజకీయంగా కూడా వారిని వేధింపులకు వైసీపీ ప్రభుత్వం గురి చేస్తుందని బేగం ఆరోపించారు. చర్చలకు పిలిచి సమ్మె విరమింప చేయాలని బెదిరింపులకు అధికార పార్టీ నాయకులు పాల్పడుతున్నారని ఆమె తెలిపారు. అంగన్వాడీలకు టీడీపీ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని జానీ బేగం అన్నారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ మహిళా కార్యకర్తలు, అంగన్వాడీలు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు 4,000 ఉన్న జీతాలని 7,000కి, 7,000 ఉన్న జీతాన్ని 10,500కి మన నారా చంద్రబాబు నాయుడు గారే పెంచారు. ఈ వైసీపీ ప్రభుత్వం పాదయాత్ర చేసేటప్పుడు ముద్దులు పెట్టి తలలు నిర్మి వీళ్ళకి నేను తెలంగాణ కన్నా 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తానని చెప్పి మభ్యపెట్టి అధికారంలో వచ్చిన తర్వాత 1,000 రూపాయలు పెంచి వీళ్ళని మోసపూరితంగా మోసం చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అంగన్వాడీ కేంద్రాలు కళకళలాడుతూ బాలింతలు కానీ గర్భిణీలు కానీ చాలా చక్కగా వాళ్ళకి పౌష్టికాహారం అందింది. కానీ ఈ వైసీపీ ప్రభుత్వంలో పౌష్టికాహారం కూడా నాణ్యత లేకుండా పంపిస్తుంది వైసీపీ ప్రభుత్వం. పాల ప్యాకెట్లు చూస్తే ఉబ్బిపోతున్నాయి, ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని చూస్తే లేదు, ఎక్స్పైరీ డేట్ అవ్వలేదు, ఇంకా ఉంది. అయినా కూడా పాల ప్యాకెట్లు ఉబ్బిపోవడం, అలాగే దాంట్లో రబ్బరు పాలలాగా సాగడం, దాంట్లో తెల్ల పురుగులు, ఇలాంటి నాణ్యత లేని ఫుడ్ని అందిస్తుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.